జనసేన కార్యకర్తలు అభిమానుల సమావేశం భారీ బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే. దీనికోసం విప్లవాలని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్ ఇస్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తూట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీరమహిళ. అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు? దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం, ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడింది ఇక్కడ. ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నోటెల్ హోటల్లో ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడలే. చెయ్యి. మా కార్యకర్తల మీద, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మొత్తం నాయకులందరి మీద, సందీప్ పంచకర్ల మీద, అందరి మీద కూర్చో, మన సందీప్ గారి మీద మీ కేసులు ఇప్పుడు 307 కేసులు పెట్టారు. 15 మంది ఉత్తి పుణ్యానికి భరించామన్నీ. అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాకులు చేస్తారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీసు కానీ హెచ్ఎంఓ ఆఫీసు కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మా నేల, మేం పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను. నా అంత బలహీనం ఇంకెవలేదు. నా అలాంటి పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడిజం చేయకండి. మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం. వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మనం వెళ్ళి కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది, మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను. ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగి ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను. నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్. ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా, వీరమహిళగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే. రైట్. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలతో సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సేపు చూసాం.